న్యూస్కి స్వాగతం. విద్యాశాఖ మంత్రి కొట్టిపాటి రవికుమార్ అమరావతిలోని క్యాంప్ కార్యాలయంలో బుధవారం విద్యాశాఖ అధికారులు, ట్రాన్స్కో జేఎండి, సిపిబిసిఎల్, సిఎండి డైరెక్టర్లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న సబ్స్టేషన్ల పురోగతిపై ఆరా తీసి నిర్ణీత కాల వ్యవధిలోపు ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. విద్యుత్ అంతరాయాలు, లో వోల్టేజ్ సమస్యలు లేకుండా అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. విద్యుత్ సమస్యలు ఏర్పడినప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలతో సరఫరా పునరుద్ధరించాలన్నారు. విద్యుత్ అంతరాయం సమయంలో ప్రభుత్వ హాస్పిటల్స్లో రోగులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూగర్భ కేబుల్ వ్యవస్థతో భవిష్యత్తులో అత్యవసర సర్వీసులకు నిరంతరాయం విద్యుత్ సరఫరా అందుతుందని మంత్రి రవికుమార్ తెలియజేశారు. స్పెషల్ ఇంటెంటివ్ రివిజన్ SIR అనేది ప్రతి 25 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందని భారతదేశ ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు SIR చేపట్టారని తెలుగుదేశం పార్టీ అద్దంకి నియోజకవర్గ పరిశీలకులు గంగాధర్ అన్నారు. అద్దంకి పట్టణంలోని కామేపల్లి కళ్యాణ మండపంలో బుధవారం స్పెషల్ ఇంటెంటివ్ రివిజన్ SIR 2026పై అద్దంకి నియోజకవర్గంలో ఉన్న టీడీపీ నాయకులు, BLAలకు వర్క్షాప్ నిర్వహించారు. SIR గురించి పరిశీలకులు గంగాధర్ క్షుణ్ణంగా వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ SIRపై టీడీపీ నేతలు అప్రమత్తంగా ఉండాలని, జూన్ 14 నుంచి జూలై 12 వరకు SIR జరుగుతుందన్నారు. 2002 ఓటర్ల లిస్టు ప్రకారం అద్దంకి నియోజకవర్గ వ్యాప్తంగా మ్యాపింగ్ అనేది 70% పూర్తయిందన్నారు. సెల్ఫ్ మ్యాపింగ్ అనేది BLA దగ్గర ఉండి BLO చేయించాలన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఓటర్ల జాబితాను గందరగోళం చేశారని గంగాధర్ గుర్తు చేశారు. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశానుసారం మన నియోజకవర్గ శాసనసభ్యులు, మంత్రివర్యులు శ్రీ కొట్టిపాటి రవి గారి యొక్క ఆదేశానుసారం అద్దంకి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి పోలింగ్ బూత్ ఏజెంట్లు కానీ, బూత్ కన్వీనర్లు కానీ మన నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం జరుగుతుంది. కావున దీనితో పాటు మరి మనకి ఇచ్చినటువంటి జూన్ 14 నుంచి జూలై 15వ తారీఖు వరకు ఈ సర్వ వర్క్షాప్ గురించి ఈరోజు మనం తెలుసుకున్నటువంటి విషయాన్ని పోలింగ్ బూత్లో పోలింగ్ బూత్ ఆఫీసరు, BLO, BLA, పోలింగ్ బూత్ ఏజెంటు, అదేవిధంగా అక్కడ మన పార్టీ తరఫున ఉన్నటువంటి వారందరూ కూడా డోర్ టు డోర్ తిరిగి ఈ యొక్క కార్యక్రమం గురించి క్లుప్తంగా తెలియజేసి ఓటర్స్ గురించి మనకి ఎన్ని పనులు ఉన్నా సరే ఈ ఒక్క నెల చాలా ఇంపార్టెంట్ నెల కాబట్టి మరి ఈ నెలలో డోర్ టు డోర్ తిరిగి ఓటర్స్ వెరిఫికేషన్ గురించి కూడా మనం అందరం కూడా కష్టపడి పనిచేస్తూ కొత్త ఓటర్స్ను జాయిన్ చేస్తూ మన ఓటులను కాపాడుకునే విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా పనిచేయాల్సిన బాధ్యత, ఆవశ్యకత ఉంది. ముఖ్యంగా మనం అందరం కూడా ఎలక్షన్స్ ముందు ఓటర్స్ లిస్ట్ని వెరిఫికేషన్ చేసుకోవటం, యాడ్ చేసుకోవటం కానీ, మరి డూప్లికేట్ ఓట్లు కానీ, చనిపోయిన ఓట్లు కానీ గురించి మాత్రం మనం చేసుకుంటూ ఉంటాం ప్రతిసారి. కానీ 25 సంవత్సరాలకి ఒకసారి వచ్చేటువంటి ఈ ప్రోగ్రాం మరి ఇప్పుడు 2026లో రావటం జరిగింది.
కావున ఈ యొక్క ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే బిఎల్ఏ బిఎల్ఓ డోర్ టు డోర్ తిరిగి అక్కడ ఉన్నటువంటి ఓటర్స్ని మరి ఆ డోరులో ఎంతమంది అయితే ఓటర్స్ ఉన్నారో అంతమంది కూడా ఎనిమిరేషన్ అప్లికేషన్ ఫామ్ ఒకటి ఇస్తారు. ఆ ఇచ్చిన ఫామ్లో మన ఇంట్లో మన ఓట్లు ఉన్నాయా లేదా వెరిఫికేషన్ చేసుకొని ఒకవేళ వాళ్ళు ఇచ్చినటువంటి ఫామ్లో ఓట్లు లేకపోతే కొత్త ఓటర్స్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ యొక్క ప్రోగ్రాంలో ముఖ్యంగా ఓటర్ లిస్టులో మిస్ అయిన ఓటర్స్ కానీ డూప్లికేట్ ఓటర్స్ కానీ చనిపోయిన ఓటర్స్ కానీ అదేవిధంగా దొంగ ఓట్లు ఏమన్నా ఉన్నా సరే వాటన్నిటి కూడా ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి. కావున గతంలో మనం చూసాం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఓటర్ లిస్ట్ని చిన్న భిన్నం చేశారు. ఒక సుమారు 10 వార్డులు ఉన్నట్లయితే వైసీపీకి 1-2 వార్డులే మెజార్టీ వచ్చే వార్డులు ఉంటే మన సుమారు 8 వార్డులు మన మెజార్టీ ఉన్నట్లయితే ఆ 2-3 వైసీపీకి వచ్చే వార్డులు కూడా ఓటర్స్ని తీసుకొచ్చి ఇటేసి అటేసి చిన్న భిన్నం చేసి ఇచ్చేశారు. కానీ ఇప్పుడు అవన్నీ కూడా పోతాయి. ఎలా పోతాయి అంటే ఫ్యామిలీ ట్రీ అని ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఆ ఇంటి పేరుకి సంబంధించినటువంటి దాయాదులు ఎవరైనా సరే వారికి లింక్ చేస్తారు. ఓటర్స్ని ఒకే ఇంటి పేరు గలవాళ్ళు వరుసన ఒకే డోర్లు అంటే 1 by 1 ఉండే విధంగా చేస్తారు. చిన్న భిన్నం చేసినటువంటి వారందరూ కూడా ఇప్పుడు మనం అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే ఆ ఓటర్స్ మనకి ఎక్కడ మన ఇంటి దగ్గరే ఉండే విధంగా మన ఇంట్లోనే ఉండే విధంగా కూడా సెట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్, అమరావతి సేవా ట్రస్ట్ ఒంగోలు వారి సహకారంతో కాకాని హనుమంతరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం ఏర్పాటు చేశారని అద్దెకి పట్టణ తెలుగుదేశం పార్టీ క్లస్టర్స్ ఇన్ఛార్జ్ కాకాని అశోక్ తెలిపారు. ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం ఏర్పాట్ల గురించి బుధవారం అద్దెకి పట్టణంలోని కాకానిపాలెం మండపం వద్ద అమరావతి సేవా ట్రస్ట్ ఒంగోలు వారు తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి చర్చించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీన అద్దెకిలోని కాకానిపాలెం మండపం వద్ద, 13వ తేదీన సింగరకొండలోని కాకతీయ సేవా సమితి అన్నదాన సత్రంలో, 14వ తేదీన బల్లెకురువ జిల్లా పరిషత్ హై స్కూల్ ఆవరణలో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం జరుగుతుందని అశోక్ చెప్పారు. కావున అద్దెకి నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అశోక్ పిలుపునిచ్చారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు పరిశోధనా కేంద్రం వారి సహకారంతో ఒంగోలు వారి అమరావతి సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మరియు ఇక్కడ మీ కాకాని హనుమంతరావు గారి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో క్యాన్సర్ పరీక్ష నిర్ధారణ కేంద్రం ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది 12వ తారీఖు జూన్ 12వ తారీఖున ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని క్యాన్సర్ టెస్ట్ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటే చాలా మంచిది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈ క్యాన్సర్ నిర్ధారణ అనేది ఫస్ట్ స్టేజ్లోనే మనం తెలుసుకోగలిగితే దీన్ని చికిత్స ద్వారా తగ్గించుకోగలుగుతాం. అదే 3-4 స్టేజ్లకు వెళ్ళిపోయిందంటే దాన్ని మనం తగ్గించలేము. కాబట్టి ముందుగానే పరీక్ష చేయించుకుంటే 1వ స్టేజ్లోనే ఉంటే దీనికి తెల్ల కార్డు ఉన్న వారికి హైదరాబాదు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వారు ఉచితంగా వైద్యం చేస్తారు. మామూలు తెల్ల కార్డు లేని వారికి సీఎం రిలీఫ్ ఫండ్ లేకపోతే ఇంకో విధంగా కొంతమంది దాతల సహకారంతో మనకి వైద్యం చేయించి తగ్గించడానికి అవకాశం ఉంటుంది. కావున ప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే చాలా మంచిది. జూన్ 12వ తారీఖున కాకానిపాలెం మండపం సెంటర్లో ఒక పరీక్షా కేంద్రము, జూన్ 13వ తారీఖున సింగరకొండ వద్ద కాకతీయ సేవా సమితి వారి ఆధ్వర్యంలో కమ్మసత్రంలో జరుగుతుంది. జూన్ 14వ తారీఖున బల్లికురవ మండల కేంద్రంలో ఒక రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ 3 చోట్ల ఒంగోలు అమరావతి సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో హైదరాబాదు
బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు పరిశోధనా సంస్థ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ సద్వినియోగాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ వాళ్ళ ఆధ్వర్యంలో ఒంగోలు, అమరావతి వాళ్ళ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 12వ తారీఖు శుక్రవారం కాకాని మూత్ర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కాకానిపాలెం మండపం వద్ద క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేపట్టడం. ఇది ఎర్లీగా స్టేజ్లో కనుక ఈ క్యాన్సర్ అనేది నిర్ధారించుకుంటే ఈజీగా ట్రీట్మెంట్ ఉంటుంది. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వైట్ కార్డు ఉన్న వాళ్ళు వైట్ కార్డు తీసుకొని వస్తే ఏదన్నా ప్రాబ్లం కనుక ఐడెంటిఫై అయితే వాళ్ళకి మెరుగైన చికిత్సకి అవకాశం ఉంది. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ వారి సౌజన్యంతో, అమరావతి సర్వీస్ సెంటర్ వారి చేయూతతో, అద్దంకి కాకానిపాలెంలో కాకాని హనుమంతరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో 12వ తారీఖు శుక్రవారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉచిత క్యాన్సర్ వైద్య అవగాహన మరియు టెస్టులు ఉచితంగా చేస్తారు. కాబట్టి ఈ కాకానిపాలెంకు అందుబాటులో ఉన్న అద్దంకి పట్టణ ప్రజలు, పక్క గ్రామాల ప్రజలు అందరూ కూడా ఈ ఉచిత వైద్య శిబిరాన్ని వినియోగించుకొని వారి వైద్య పరీక్షలతో ఒకవేళ క్యాన్సర్ స్టార్టింగ్లో అనుకుంటే తప్పకుండా స్టార్టింగ్లో అయినా సెకండ్ పొజిషన్లో ఉన్నా కూడా తప్పకుండా వైద్యంతో మనం నివారించుకోవచ్చు. అవగాహన లేకపోతే చివరి స్టేజ్లో ఉంటే అది ఎంతో ప్రమాదకరం. కాబట్టి ఈ క్యాన్సర్ వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరు కూడా మేము చెకప్ చేయించుకొని ఈ వైద్య శిబిరాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాం. అలాగే ఇక్కడ 12వ తారీఖు, అలాగే 13వ తారీఖు సింగరకొండ కాకతీయ సేవా సత్రంలో, అలాగే 14వ తారీఖు బలికొరవ డెడ్ హై స్కూల్లో జరుగుతుంది. కాబట్టి ఈ ఇండో అమెరికన్ బసవతారకం హాస్పిటల్ వారి సేవలను ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకొని అద్దంకి నుండి నర్సరావుపేట బైపాస్ మీదుగా విజయవాడకు బస్సు నడిపేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. అద్దంకి ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ను బుధవారం ఆర్ఎం సత్యనారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అద్దంకి, మేదరమెట్ల, బల్లెకురువ, సంతమాగులూరు బస్ స్టేషన్లలో ప్రయాణికులకు కనీస వసతులు కల్పించాలని, ప్రయాణికుల కోసం నాణ్యమైన సర్వీసులు ఏర్పాటు చేయనున్నారని సత్యనారాయణ చెప్పారు. త్వరలోనే అద్దంకి డిపోకు ఎలక్ట్రికల్ బస్సులు వస్తాయన్నారు. పరిసర ప్రాంత ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ నమస్కారాలు. అద్దంకి చుట్టుపక్కల ఉన్న మేదరమెట్ల, బల్లికురువ, సంతమాగులూరు బస్ స్టేషన్స్లో మినిమం ఫెసిలిటీస్ కల్పించడం జరిగింది. ఆ మండల పరిధిలోని బస్ స్టేషన్స్లో ఎక్కే ప్రయాణికులు ఆ సౌకర్యాలను వినియోగించుకొని బస్ స్టేషన్కి వచ్చి బస్సు ఎక్కవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే బస్ స్టేషన్లో ప్రయాణికుల సంఖ్య పెరిగితే ఆటోమేటిక్గా మౌలిక వసతుల కల్పనలో కూడా మేము కూడా చొరవ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బస్ స్టేషన్స్ని వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే అద్దంకి నుంచి ఓరియంటేషను ఎక్కువగా గుంటూరు, చిలకలూరుపేట, విజయవాడ వైపు ఉంటుంది. కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎక్కువగా మనకి షార్ట్ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ రూట్లో ప్రయాణికుల్ని ఇటు గుంటూరు చేర్చే విధంగా ప్రణాళికలు తీసుకుంటం జరిగింది. అలాగే డిపో మేనేజర్ కూడా ఆదేశాలు ఎక్కడైతే లూజ్ ట్రిప్స్ ఉంటున్నాయో ఆ ట్రిప్స్ అన్నింటినీ కూడా షార్టెస్ట్ డిస్టెన్స్ గుంటూరు ప్రయాణికుల్ని రీచ్ చేయడానికి తక్కువ సమయంలో రీచ్ చేసి కొంచెం ఛార్జ్ కూడా తగ్గే వెసులుబాటు కల్పించే విధంగా చర్యలు తీసుకున్నాం. దీనికి ప్రజలందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అద్దంకి పట్టణంలోని నాగులవాడ రోడ్లో ఉన్న కామేపల్లి కళ్యాణ మండపంలో బుధవారం అద్దంకి మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నందమూరి బాలకృష్ణ 65వ జన్మదినోత్సవ వేడుకలను నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కలిసి భారీ కేకును కట్ చేసి మంత్రి రవికుమార్ మరియు అద్దంకి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున బాలకృష్ణకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బాలకృష్ణ ఇలాంటి జన్మదినోత్సవ వేడుకలు మరెన్నో జరుపుకోవాలని టీడీపీ నేతలు తెలిపారు.
నటుడుగానే కాకుండా మరలా కూడా సేవా కార్యక్రమాల్లో తన తల్లిగారైన బసవతారకమ్మ గారి హాస్పిటల్కి ఇన్ఛార్జిగా ఉంటూ ఆ హాస్పిటల్ సమర్థవంతంగా నడుపుతూ అనేక మంది క్యాన్సర్ రోగులకి ప్రాణదాత అయిన నందమూరి బాలకృష్ణ గారు. అలాగనే కోవిడ్ టైంలో ఎంతో మంది ఉన్నారు, ఎంతో మంది నటులు కానీ నాయకులు కానీ. కానీ కోవిడ్ టైంలో తమ నియోజకవర్గంలో హిందూపురంలో అనేక హాస్పిటల్స్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఏర్పాటు చేసి గొప్ప నటుడు అనిపించుకున్నాడు. అలాగే హిందూపురంలో వరుసగా 3 సార్లు గెలిచి రికార్డు సృష్టించాడు. కాబట్టి బాలకృష్ణ గారు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండు 100 కాదు 125, ఎందుకంటే 27 మనం తీసేయకూడదు, మనిషి ఆయుస్సు 120. కాబట్టి 127 ఉన్నట్టుగా ఏపీ ఏఐఎంఎస్ యాప్ ద్వారా ఎరువులు అమ్మకాలు నిర్వహించాలని ప్రకాశం జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఏపీ ఏఐఎంఎస్ యాప్ ద్వారా ఎరువులు అమ్మకాలలో భాగంగా అద్దంకిలోని ఆంజనేయ ట్రేడర్స్ ఎరువుల దుకాణాన్ని జిల్లా వ్యవసాయ కార్యదర్శి శ్రీనివాసరావు పరిశీలించారు. యాప్ ద్వారా ఎరువులు రైతులకు అందించారు. ప్రతి రైతుకు యాప్ ద్వారా ఎరువులు అందిస్తారని, యూరియా మరియు డిఏపి ఎరువులు రైతు సాగు చేసే విస్తీర్ణ ఆధారంగా ఎరువులు అందిస్తామని శ్రీనివాసరావు తెలియజేశారు. రైతులకు కావాల్సిన ఎరువుల్ని తీసుకునే దాంట్లో భాగంగా ఏపీఎంసీ యాప్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. తద్వారా రైతులు కావాల్సినటువంటి ఎరువుల్ని వారికి విస్తీర్ణం మరియు వేసిన పంట ఆధారంగా వారికి యాప్లో ఎంత మోతాదులో వీటి ఎరువు అవసరమో దానికి సంబంధించిన సమాచారం ఏపీఎంసీలో వస్తుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని రైతులు సకాలంలో పంట వేసిన తర్వాత దోసుల వారిగా కూడా మనకి ఎన్ని బస్తాలు తీసుకొని వచ్చారు యాప్లో చూపిస్తుంది. దానిపరంగా రైతులు డైరీ షాపుల ద్వారా కానీ లేదా ఈ సొసైటీస్ ద్వారా కానీ అదేవిధంగా రైతు సేవా కేంద్రాల్లో కానీ మనం ఎరువులు తీసుకోవచ్చు. అదే మన వాళ్ళకి సంబంధించిన ఏ షాప్ నుంచి అయినా తీసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. అదంతా కూడా అగ్రికల్చర్ అసిస్టెంట్ ఆ షాపులకి రైతు మీదుగా ట్యాప్ చేయడం ఉంటుంది. కాబట్టి ఆ సమాచారం కూడా ఏపీఎంసీ యాప్ ఉంటుంది, దాని ద్వారా తీసుకోవడానికి చేస్తాం. నేటి తరం విద్యార్థులకు హ్యాండ్ రైటింగ్ అనేది ఎంతో ముఖ్యమని మన్నం త్రిమూర్తులు అన్నారు. అద్దంకి పట్టణంలోని కాకానిపాలెంలో జిఎస్ఆర్ హ్యాండ్ రైటింగ్ కోచింగ్ సెంటర్లో హ్యాండ్ రైటింగ్ పోటీలను నిర్వహించారు. పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు మన్నం త్రిమూర్తులు, డాక్టర్ రఘుచంద్ కోచింగ్ సెంటర్ నిర్వాహకులు రమేష్ కలిసి బహుమతులు అందజేశారు. ఎంతమంది ఉన్నారు తెలుసా? కనీసం 10,000 మంది విద్యార్థులు వెనకొచ్చారు. మాట్లాడటం చేత కాదు, వాళ్ళు ఏం అడుగుతున్నారో మనకు చేత కాదు. బీటెక్లు మనం చదవటానికి వెళ్ళి ఎంఎస్ చేయడానికి వెళ్తున్నాం. అది మాతృభాష మీద పట్టు, మాతృభాష మీద మమేకం కాంతి ఏ భాష కూడా నేర్చుకోలేరు. మాతృభాష మీరు ఏదైతే మాతృభాష ఏంటి? తెలుగు జాతిని ప్రపంచ కీర్తి
పతాకంలో ఎగరవేసిన మహానుభావుడు ఎవరు? తెలుగు జాతికి ప్రజల్లో చైతన్యం తెచ్చిన మహానుడు ఎవరు? ఎన్టీఆర్. ఎన్టీఆర్ ముందు ఇంకా తెలుగు జాతి భాష కోసం కృషి చేసిన మహానుభావులు ఎందరో ఉంటారు. అలాగే ప్రజల్లో చైతన్యం డేరు లేదంటే మనం ఏమీ చేయలేము. కాబట్టి చిన్న పిల్లలు ఇప్పుడు నాట్యం చేశారు. ఎట్లా వచ్చారు పిల్లలు? మిగతా వాళ్ళంతా ఎందుకు వేయలేదు? డేర్, నేను ఏదైనా చేయగలనే యాంబిషన్, ఒక కమిట్మెంట్ వాళ్ళలో ఉంది. కమిట్మెంట్ లేకుండా, డేర్ లేకుండా మీకు స్టెప్ ముందే పడదు. పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఆరోగ్యంగా పిల్లలు ఉండాలంటే ఏం చేయాలి? ఇందాక డాక్టర్ గారు చెప్పారు, నువ్వులు బెల్లం తినాలి, శనగమొదలు తినాలి. అవి కాకుండా మన ఈ పిజ్జాలు లేకపోతే అవి బజార్లు అమ్ముతున్నారు కదా, ఇవన్నీ నూడిల్స్ ఇవి తినకూడదు. ఒక్కొక్కటి 10 సార్లు రాయండి. ఒక్కొక్కటి ఎన్నిసార్లు? 10. 10 ఎంత? 100. రోజుకు 100. రేపు మళ్ళీ కొత్త 10, మళ్ళీ 100. అంటే నిన్న 100, ఇవాళ 100, 200 అవుతాయి. అట్లా నెక్స్ట్ 300, తర్వాత 400, తర్వాత 500, తర్వాత 600, తర్వాత 700. అయిపోయింది. వారం అయింది, 700 వచ్చేసి నెక్స్ట్ మళ్ళీ కొత్తవి వస్తాయి, మళ్ళీ 100. అట్లా డైలీ కనుక మీరు కనుక 100 ఇట్లా రాస్తే మీకు మంచి పదాలన్నీ కూడా ఈజీగా ఉంటాయి. మీరు పెద్ద అయినా కూడా తప్పులు పలకకుండా ఉంటారు. అలాగే ఇంకొకటి ఏంటంటే, మీరు ప్రయాణాలప్పుడు కూడా మీరు చూడండి, గమనించండి, ఎక్కువ మంది ఈ వాంతులు అవుతూ ఉండవు, రకరకాలు వస్తుంటాయి అంటే ఇరిటేషన్ అవుతుంటాయి. ఇవన్నీ కూడా ఏమున్నాయని తెలుసుకోవాలి. ఇప్పికాక్ అని ఉంటుంది, ఇప్పికాక్. అది కూడా మీరు గుర్తుపెట్టుకొని రేపు మీరు బస్సుల్లో మీరు స్కూల్స్కి వచ్చేటప్పుడు నేను చూస్తూ ఉన్నాను, చిన్న చిన్న వాంతులు ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు. అవన్నీ కూడా మెడిసిన్ ఉంటుంది, అవన్నీ కూడా మీకు అందజేయడం జరుగుతుంది. అలాగే రాబోయే కాలంలో అద్దంకిలో తప్పనిసరిగా బాలోత్సవాలు జరుపుతాం. బాలోత్సవాలు ఇప్పుడు ఒంగోలులో జరిపాం. మొన్న 4000 మంది పిల్లలు వచ్చారు. 4000 మంది బ్రహ్మాండంగా జరిపారు ప్రోగ్రామ్స్. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అందరూ ఇచ్చారు. కోయి డ్యాన్స్ దగ్గర నుంచి, పాటల దగ్గర నుంచి, జానపదాల దగ్గర అన్నీ వేశారు, కోలాటాలు. అట్లాగే 4000 మంది ఇచ్చారు. అలాగే అద్దంకిలో కూడా మంచి ప్రోగ్రాం పెట్టాలనుకుంటున్నాం. త్రిమూర్తులు గారి సహకారంతో ఈ ప్రాంతంలో మంచి ప్రోగ్రాం పెట్టాలని కోరుతూ మీ అందరూ ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు థ్యాంక్స్ తెలియజేస్తుంది. రమేష్ గారు ఓకే కనపడుతున్నారా? ఓకే. అవును గారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ నాయకులు లహరి ఆధ్వర్యంలో కొనసాగుతున్న చలివేంద్రం బుధవారం నాటికి 61వ రోజుకు చేరింది. బుధవారం హీరో నందమూరి బాలకృష్ణ జన్మదినోత్సవం సందర్భంగా నాదెండ్ల సుబ్బారావు కేక్ కట్ చేసి ప్రజలకు అల్పాహారం, మజ్జిగ వితరణ చేశారు. కార్యక్రమానికి విశేష స్పందన ప్రజల నుంచి లభించింది.
కార్యక్రమాలు చేయటంలో రోటరీ క్లబ్ ముందు ఉంటుందని రోటరీ క్లబ్ అధ్యక్షులు పూర్ణచంద్రరావు తెలిపారు. వల్లూరి గోపాలరావు జ్ఞాపకార్థం వారి కుమారుడు బాలకోటేశ్వరరావు సింగరకొండలో ఉన్న శ్రీరామ వృద్ధుల ఆశ్రమంలో రోటరీ ఆధ్వర్యంలో బుధవారం 18 మంది వృద్ధులకు చీరలు పంపిణీ చేసి ఆశ్రమంలో జరిగే నిత్య అన్నదానానికి 5,000 రూపాయలు కోటేశ్వరరావు అందజేశారు. ఎలా పంచుకుంటే ఎక్కడికి వారు అన్న ఎక్కడో ఈ కనుక ఉద్యోగం పోయినా మన ఇంటికి ఉంటానే ఉంటుంది. కొంతమంది అంటారు ఈ బాధ నాకు ఎందుకు వచ్చినాయి అంటే కర్మఫలం. మనం చేసినటువంటి కర్మలు మంచి అయితే మంచి ఫలితాలు వస్తాయి. చెడు కర్మ అంటే ఇక్కడ పనే. మనం చెడు పని చేస్తే చెడు ఫలితాలు వస్తాయి. అది మనం గత జన్మలో మంచి ఫలితాలు చేసుకున్నా ఉంటుంది. ఈ జన్మలో మంచిగా మనకి ఆ ఫలితాలు మనకు వచ్చింది. మన గత జన్మలో ఈ జన్మలో కానీ మనం మంచి ఫలితాలు రావాలని మంచి పనులు చేయాలి. మంచి పనులు రాయాలంటే ఏంటి? మన కోసం మనం పాటుపడేవాళ్ళు. మన కోసం మనం పాటుపడాలి. అంతవరకు కుటుంబం అభివృద్ధిలో రావడానికి, కుటుంబం నిలబడడానికి తెలుసుకోవాలి. అలాగని కుటుంబం 4 తరాలు సంపాదించి తోలేసి వాళ్ళు ఎవరు తరాలు కుటుంబం కూడా వాళ్ళు సంపాదించడానికి అవసరం. వల్లూరి గోపాలరావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు మా సీనియర్ బ్రిటేరియన్ వల్లూరి బాలకోటేశ్వరరావు ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ ఆశ్రమంలోని మహిళలకు చీరలు మరియు వృద్ధుల అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఆయనకి పెద్ద మనసుతో మాకు సహకరించినందుకు రోటరీ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే వారు భవిష్యత్తులో బాగా ఆరోగ్యంగా ఉండి రిటైర్మెంట్ జీవితంలో ప్రశాంతంగా ఉండే రోటరీ ఇంకా మంచి కార్యక్రమాలు ఓకే నర్సింగ్ తీసుకుని డాక్యుమెంట్